హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. నేనిప్పుడు మీకు ఒకటి లాస్ట్ మా పెద్ద మనవడు పుట్టినప్పుడు గూడా చూయించాను. హాస్పిటల్ బ్యాగ్ అనమాట. డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇట్లా ఒక బ్యాగ్ ఇస్తారు మనకి. కొన్ని కొన్ని మంచిగుంటాయి వీళ్ళయి. కాకపోతే లాస్ట్ ఇయర్ మా పెద్ద మనవడు 2 ఇయర్స్ బ్యాక్ మా మనవడు పుట్టినప్పుడు ఇచ్చిన బ్యాగ్, ఈ బ్యాగ్‌లోకి కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. కొన్ని అప్పుడు వేరేగా ఇచ్చారు. ఇప్పుడు వేరే. ఇదొచ్చేసి కింద పడుకోబెట్టి మనం ఎక్కడైనా డైపర్ చేంజ్ జేసుకోవడానికి ఒక షీట్ అన్నమాట. తర్వాతొచ్చేసి ఒక 2 బుక్స్ ఇచ్చారు పెద్దవి. అప్పుడు చిన్న బుక్స్ ఇచ్చారు. చిన్న బేబీస్ బొమ్మలు చూసుకునేలాగా. ఇప్పుడు కొంచెం ఇట్లా ఇది మా పెద్ద మనవడు చదువుకోవచ్చనమాట. 2, 3 ఇయర్స్ వాళ్ళు చదువుకునేలాగా. వాళ్ళు ఇంకా టైంకి ఏవుంటే అవి ఇస్తారేమో. ఈ 2 బుక్స్ ఇచ్చారు. మంచి బుక్స్ ఇచ్చారు. ఇదొకటి, ఇదొకటి. ఈ 2 బుక్స్ ఇచ్చారు. ఇంకా లాస్ట్ ఇయర్ ఒకటి మనకి ఫీవరు టెంపరేచర్ చెక్ జేసుకునేది. స్నానం జేపిచ్చేటప్పుడు టెంపరేచర్ ఎంత పోసుకోవాలి చెక్ జేసేది అవి 2 ఇచ్చారు. ఈసారి అవి ఇయ్యలేదు. ఇదొకటి. ఇది మమ్మీస్ పిల్లల్ని ఎట్లా ఎట్లా జూడాలి అట్లా కొన్ని రూల్స్ మన దగ్గర షుగరోళ్ళకి డైటింగ్‌ది ఎట్లిస్తారు డాక్టర్స్ అట్లా. ఇదేన్ ఈ దాంట్లో చూసి నేర్చుకుంటారు తెలియనోళ్ళని. ఎట్లా ఎట్లా మెయింటైన్ జేయాలి పిల్లల్ని, ఎట్లా చూడాలి అవన్నీ ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి ఆహ్, మొత్తం ఇట్లా స్లీపింగ్ బ్యాగ్ అన్నమాట. ఫుల్లుంటది. పిల్లలు మొత్తం లోపల ఉండి ఇట్లా వెచ్చగుంటానికి ఒక స్లీపింగ్ బ్యాగ్ ఇచ్చారు మంచిది. మంచి క్వాలిటీ ఇస్తారు ఇయ్యడం గూడా. అట్లా బేబీకి ఏసి ఉంది గదా! డ్రెస్ అట్లా ఫుల్లుంటది మొత్తం జిప్ పెట్టేటట్టు. ఇదొకటి మంచిగా ప్యూర్ కాటన్‌ది లెనిన్, లెనిన్ కాటన్‌ది బెడ్ షీట్ లాగిచ్చారు. హ్మ్. పిల్లల్ని ఇట్లా చుట్టడానికి అట్లా మంచిగుంది క్లాత్. మంచి క్వాలిటీ ఉంది క్లాత్ గూడా. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అని ఇచ్చారు. దీంట్లో ఏవేవో చిన్న చిన్నయి ఇట్లా బేబీస్ నెయిల్ కట్టరు అట్లాంటివన్నమాట. ఏవో కొన్ని ఉన్నాయి. టెంపరేచర్ చెక్ జేసేదైతే లేదు ఈసారి. ఆహ్, లాస్ట్ టైమ్ ఉండే. ఇంట్లేమో కొన్ని కొన్ని ఇంపార్టెంట్‌వి ఇస్తారనమాట ఇట్లా. మన దగ్గర అట్లుండవు గదా! కొన్ని ఇక్కడ కొన్ని కొన్ని మంచిగుంటాయి. ఇట్లా కిట్ ఇచ్చారు. ఇంకా పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత గూడా సిస్టర్స్‌ని, నర్స్‌ని మిడ్‌వైఫ్స్ అంటారు. 2 డేస్‌కొకసారి, 2 డేస్‌కొకసారి అట్లా ఓ 4, 5 టైమ్స్ ఒచ్చి చెక్ జేసి ఎళ్తారు బేబీని. ఎట్లున్నారు? ఎక్కడ పడుకోబెడుతున్నారు? కరెక్ట్ వెయిటు పెరగాల్సినంత పెరుగుతున్నారా? లేదా? అని. ఇదొక హ్యాట్ ఇచ్చారు. హ్యాట్ గూడా చాలా బావుంది. మంచిగా కాటన్ క్లాత్. ఇంకా ఇదొకటి. ఇది స్నానం జేపిచ్చేటప్పుడంటే ఏదో కలర్స్ చేంజ్ అయితాయంటే అది షీట్స్ అవేంటో మరి నాకైతే తెలీదు. ఇంకా ఇవి మైల్‌స్టోన్ కార్డ్స్ అని 1 మంత్, 1 మంత్‌కి ఎట్లా బేబీ గ్రోత్ ఎట్లుంటది, మనం ఎట్లా చూసుకోవాలి అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట కార్డ్స్. 1 ఇయర్ దాకా 12 కార్డ్స్ ఉన్నాయి దాంట్లో. మైల్‌స్టోన్ కార్డ్స్ అని అవిచ్చారు. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు. ఎవరికైనా డెలివరీ అయ్యి ఇంటికొచ్చేటప్పుడు. ఆ బ్యాగ్ ఇస్తారు గిఫ్ట్‌లాగా. ఇంకా ఇదొ ఇది ఒక ఇది ఒక కిట్ లాగా దాంట్లో మాయిశ్చరైజర్ ఒకటి, డైపర్ చేంజ్ చేసి డైపర్ ఏస్తే కొంచెం చెడతది గదా! ఆ రాసే క్రీమ్ ఒకటి అవి ఒక 2 సెట్స్ ఇచ్చారు. ఇది బేబీ టూత్ బ్రష్ ఇచ్చారు. ఇప్పుడే వాళ్ళేం బ్రష్ జేసుకోరు గానీ, ఆ కిట్‌తో పాటు అదిచ్చారు. బ్రష్ ఇచ్చారు.
ఈ మదర్‌కి ఇట్లా ఫీడింగ్ ప్యాడ్స్ అన్నమాట. అవిచ్చారు. ఒక 4 సెట్. అంతే. ఇంకా ఈ బ్యాగ్ తోటి ఆ సెట్ అవన్నీ ఇచ్చారన్నమాట. ఇక్కడ మంచిగా వాళ్ళే వచ్చి చెక్ జేస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.